మీకు ఏ విద్యలు వచ్చు గురుగారు? అంటే ఎక్కువగా ఏ సమస్యల కోసం ప్రజలు వస్తూ ఉంటారు? మీకు ఏ విద్యలు వచ్చు? ఎక్కువ శాతం నా దగ్గరికి వచ్చేవాళ్ళు భార్య భర్త సమస్యలు. ఈ భార్య భర్తల సమస్యలు అన్నప్పటికీ ముందు పెళ్లి జరిగిన తర్వాత, పెళ్లి కాకముందు వాళ్ళు ఎంతో సంతోషంగా హ్యాపీగా వాళ్ళు కలిసిపోయి ఒక కుటుంబం లాగా ఉంటారు. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నెలకో 2 నెలలకో 3 నెలలకో భార్య భర్తల మధ్యన చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సంసారం కాడో, లేకపోతే భార్య క్యారెక్టర్ నచ్చక భర్తకో, భర్త క్యారెక్టర్ నచ్చక భార్యకో, ఇలాంటి సమస్యలు రావటం వల్ల మనుషులు ఏమవుతున్నారంటే ఈ భార్య భర్తలు మధ్యన చాలా వరకు గ్యాప్ వస్తుంది. ఏదో రకంగా మమ్మల్ని సంప్రదించే టైం వస్తుంది. మేము గుర్తొస్తాం. మేము గుర్తొచ్చినప్పుడు అప్పుడు మా దగ్గరికి వాళ్ళు వచ్చి, గురువుగారు నా భర్త నా దగ్గర ఉండలేదు, ఇంతకుముందు 2 నెలలు 3 నెలలు హ్యాపీగా ఉన్నాడు, ఇప్పుడు ఉండలేదు, కారణం ఏమిటి, ఆయన ఎందువల్ల ఇలాగ మారాడు, నా వైపు నుంచి అయితే తప్పు లేదు, నాకు ఏదో అనుమానం ఉంది అనే ఒక ఆలోచన ఆ అమ్మాయికి కలుగుతుంది. మేము వీళ్ళిద్దరిని కలపాలి. ఎడగొడితే బాగోదు. అది దైవం సృష్టి కాదు, దేవుడు మెచ్చడు. వీళ్ళిద్దరిని 2 చేతులతో కొడితే సౌండ్ వస్తుంది కానీ ఒక చేతితో ఊపితే రాదు. కాబట్టి వీళ్ళిద్దరిని కలపాలని అప్పుడు మా కొండ దేవతని మేము పూజించుకొని వాళ్ళని కలిపేటట్టుగా దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది దాన్ని మేము ఉపయోగిస్తాం.